ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తూ ఎంత స్ట్రిక్ట్ డైట్ మెయింటైన్ చేసినా కూడా బరువు తగ్గకపోవడంతో చాలా మంది విసిగిపోయి డిమోటివేట్ అయిపోయి వాళ్ళ వెయిట్ లాస్ జర్నీని మధ్యలోనే ఆపేస్తారు. కానీ మీకు తెలుసా, కొన్ని స్టడీస్ ప్రకారం రోజు కొన్ని చిన్న చిన్న చిట్కాలు నియమాలు పాటిస్తే ఏ ఎక్సర్సైజ్ ఏ డైట్ లేకుండా మీ బరువును సులువుగా తగ్గించుకోవచ్చని. ఈ వీడియోలో నేను చెప్పే 5 వెయిట్ లాస్ టిప్స్ కనుక మీరు కరెక్ట్ గా ఫాలో అయితే మీ బరువును ఈజీగా తగ్గించుకోవచ్చు. ఈ 5 టిప్స్ లో లాస్ట్ లో చెప్పే 2 టిప్స్ మాత్రం మీ రిజల్ట్స్ ని డబుల్ చేస్తాయి. అయితే వీడియోలోకి వెళ్తే ఫస్ట్ టిప్ వచ్చేసి తినే ముందు యాసిడ్స్ తీసుకోవడం. యాసిడ్స్ అంటే యాపిల్ సైడర్ వెనిగర్ మరియు లెమన్ వాటర్. మనం భోజనం చేసే ఎగ్జాక్ట్ గా 15 లేదా 30 నిమిషాల ముందు 1 లేదా 2 టీ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ లేదంటే నిమ్మరసం నీటిలో కలుపుకొని తాగాలి. ఇది ఏం చేస్తుందంటే ఆహారం కడుపు నుంచి రక్తంలోకి వెళ్లే వేగాన్ని తగ్గిస్తుంది. దాని వల్ల బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అనేవి పెరగకుండా ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే మనం తిన్న ఆహారం జీర్ణమైన తర్వాత గ్లూకోజ్ గా మారి బ్లడ్ లోకి రిలీజ్ అవుతుంది. దాని వల్ల మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి ఒక్కసారిగా పెరిగిపోయి ఆ ఎక్స్ట్రా షుగర్స్ అనేటివి ఫ్యాట్స్ రూపంలో కన్వర్ట్ అయ్యి మన బాడీలో స్టోర్ అవుతాయి. ఇక్కడ గ్లూకోజ్ అన్న షుగర్స్ అన్న ఒక్కటే. సో ఈ యాపిల్ సైడర్ వెనిగర్ మరియు లెమన్ వాటర్ ఈ షుగర్స్ ని అంటే గ్లూకోజ్ ని ఒకేసారి బ్లడ్ లోకి రిలీజ్ కాకుండా మరియు అవి ఫ్యాట్స్ గా కన్వర్ట్ కాకుండా స్టోర్ కాకుండా కాపాడుతుంది. ఇలా డైజెషన్ ని స్లో చేయడం వల్ల కడుపు ఖాళీ అయ్యే సమయం కూడా పెరుగుతుంది. ఈ యాసిడ్స్ చేసే ఇంకో గొప్ప పని ఏంటంటే ఇవి ఇన్సులిన్ ని తగ్గిస్తాయి. ఇన్సులిన్ అనేది మన బాడీలో రిలీజ్ అయ్యే ఒక హార్మోన్. దీని పని ఏంటంటే మన బ్లడ్ లో రిలీజ్ అయిన గ్లూకోజ్ అంటే షుగర్స్ ని సెల్స్ లోకి తీసుకుపోయి యూటిలైజ్ చేసేలా చేస్తుంది. అండ్ మిగిలిన షుగర్స్ ని ఫ్యాట్స్ గా కన్వర్ట్ చేసి బాడీలో స్టోర్ చేస్తుంది. సో ఈ యాసిడ్స్ అనేవి ఇన్సులిన్ రిలీజ్ ని తగ్గియడం వల్ల మన బాడీలో ఉన్న గ్లూకోజ్ అనేది అంత ఈజీగా ఫ్యాట్స్ గా కన్వర్ట్ అయ్యి స్టోర్ కాదు. సో యాజ్ ఎ రిజల్ట్ మన బాడీలో ఎక్కువ ఫ్యాట్ అనేది స్టోర్ కాదు. ఇంకా కొన్ని స్టడీస్ ప్రకారం ఈ యాపిల్ సైడర్ వెనిగర్ రక్తనాళాల్లో పేరుకున్న కొలెస్ట్రాల్ ని కూడా తగ్గిస్తుంది. 2024 లో 120 మెంబర్స్ మీద చేసిన ఒక స్టడీ ప్రకారం అక్కడున్న యువతి యువకులకు 12 వారాల పాటు యాపిల్ సైడర్ వెనిగర్ మరియు లెమన్ వాటర్ ఇచ్చారంట. 12 వారాల తర్వాత చెక్ చేస్తే తెలిసింది ఏంటంటే వారిలో కొవ్వు శాతాలు గణనీయంగా తగ్గాయి. సెకండ్ టిప్ వచ్చేసి కూరగాయలు అంటే ఫైబర్ రిచ్ ఫుడ్ ఎక్కువగా తినడం. తినేటప్పుడు రైస్ లేదా మైదాతో చేసిన ఫుడ్ కాకుండా అంటే వీటిని సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటారనమాట. ఇవి సులభంగా జీర్ణమైపోయి బ్లడ్ లోకి షుగర్ లెవెల్స్ ని రిలీజ్ చేసి ఆ షుగర్ లెవెల్స్ అనేవి ఫ్యాట్స్ గా కన్వర్ట్ అయ్యి స్టోర్ అవుతాయి అనమాట. సో వీటిని అవాయిడ్ చేసి సలాడ్స్, ఉడికిన కూరగాయలు, వెజిటేబుల్ సూప్స్, ఆకుకూరలు, బ్రకోలీ, క్యారెట్స్ లాంటివి తీసుకుంటే వీటిలో ఫైబర్ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇలా ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల అవి జీర్ణాశయంలో స్లోగా జీర్ణమయ్యి మన బ్లడ్ లోకి గ్లూకోజ్ లెవెల్స్ అనేటివి స్లోగా రిలీజ్ అవుతాయి. దీని వల్ల ఆటోమేటిక్ గా ఫ్యాట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ ఫైబర్ రిచ్ ఫుడ్స్ కూడా బాడీలో ఇన్సులిన్ లెవెల్ ని తగ్గిస్తాయి. సో దాని వల్ల ఫుడ్ అనేది అంత ఈజీగా ఫ్యాట్ గా కన్వర్ట్ కాదు. సో పొద్దున బ్రేక్ఫాస్ట్ కి స్ప్రౌట్స్, లంచ్ కి లీఫీ వెజిటేబుల్స్ మరియు డిన్నర్ కి వెజిటేబుల్ సూప్స్ తీసుకుంటే చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఇంకా థర్డ్ టిప్ వచ్చేసి తిన్న తర్వాత వాకింగ్ చేయడం. కొన్ని సైంటిఫిక్ స్టడీస్ ప్రకారం తిన్న తర్వాత కూర్చోకుండా ఒక 10 to 15 మినిట్స్ వాకింగ్ చేస్తే మన ఫుడ్ నుంచి వచ్చిన గ్లూకోజ్ ని మన బాడీ అనేది సమర్థవంతంగా యూటిలైజ్ చేసుకుంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు ఇన్సులిన్ ప్రొడక్షన్ ని కూడా తగ్గిస్తుంది. ఇన్సులిన్ అనేది గ్లూకోజ్ ని ఫ్యాట్స్ గా మార్చే ఒక మెయిన్ హార్మోన్ అన్నమాట. సో తిన్న తర్వాత వాకింగ్ చేయడం వల్ల బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ ఒకేసారి పెరగకుండా మరియు ఇన్సులిన్ రిలీజ్ ని తగ్గించి అవి ఫ్యాట్స్ గా కన్వర్ట్ కాకుండా కాపాడుతుంది. అయితే 2011 లో చేసిన ఒక స్టడీ ప్రకారం తిన్న వెంటనే 10 to 15 మినిట్స్ వాకింగ్ చేయడం వల్ల ఎగ్జాక్ట్ గా ఒక నెలలోనే 3 kg వెయిట్ అనేది తగ్గడం గమనించారు. ఫోర్త్ టిప్ ఏంటంటే ఆమ్లా, అలోవెరా, జింజర్ జ్యూస్, బ్లాక్ టీ అండ్ గ్రీన్ టీ. మన ఆయుర్వేదిక్ స్టడీస్ ప్రకారం ఆమ్లా, జింజర్ జ్యూస్, అలోవెరా అనేవి మన కొవ్వును కరిగించే మ్యాజిక్ పిల్స్ లా పనిచేస్తాయి. అయితే ఆమ్లాలో అత్యధికంగా విటమిన్ సి ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే బాడీ మెటబాలిజాన్ని పెంచి బాడీలో ఉన్న కొవ్వు కరగడంలో సహాయపడుతుంది. మరియు అలోవెరాలో ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తాయి. అయితే ఒక రోజు 133 మెంబర్స్ మీద చేసిన ఒక స్టడీ ప్రకారం వారికి 8 వీక్స్ అలోవెరా జ్యూస్ ఇస్తే వారిలో బాడీ ఫ్యాట్ అనేది డ్రాస్టికల్ గా తగ్గిందని గమనించారు. ఇంకా 2020 లో చేసిన ఇంకో ఎక్స్పెరిమెంట్ ప్రకారం ఫ్యాటీ ర్యాట్స్ కి జింజర్ ఇవ్వడం వల్ల వాటిలో ఒబేసిటీ తగ్గిందని గమనించారు. అయితే ఈ 3 జ్యూసెస్ ని కలిపి తాగితే ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. అయితే దీన్ని ఎప్పుడు తీసుకోవాలంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ఎగ్జాక్ట్లీ ఒక గంట ముందు 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆమ్లా, అలోవెరా మరియు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ జ్యూస్ ఈ మూడింటిని వామ్ వాటర్ లో కలిపి తాగాలి. ఇలా 2 months వరకు రోజు మార్నింగ్ ఈ జ్యూస్ ని తాగితే మీ బాడీలో ఉన్న ఫ్యాట్ కరిగిపోతుంది. ఇంకా ఈ జ్యూసెస్ తో పాటు బ్లాక్ టీ, గ్రీన్ టీ తాగితే కూడా ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. అయితే ఈ గ్రీన్ టీ, బ్లాక్ టీ లో ఉండే కొన్ని క్యాటెషన్స్ అనే ఇంగ్రీడియంట్స్ వల్ల బాడీ ఫ్యాట్ ఈజీగా కరుగుతుంది. ఇంకా లాస్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టిప్, 5th టిప్, ప్రాపర్ స్లీప్ అంటే సరైన నిద్ర. బాడీకి 7 to 9 hours ఆఫ్ ప్రాపర్ స్లీప్ అనేది అవసరం. అయితే సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల ఏమవుతుందంటే బాడీలో కార్టిసాల్ అనే ఒక హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ కార్టిసాల్ అనే హార్మోన్ కొవ్వుని నిల్వ చేయడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకపోయేలా చేస్తుంది. ఇంకా ప్రాపర్ స్లీప్ లేకపోవడం వల్ల బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఇంకా అత్యధికంగా పెరిగి బాడీలో ఫ్యాట్ అనేది ఎక్కువగా స్టోర్ అవుతుంది. అయితే 2008 లో చేసిన ఒక స్టడీ ప్రకారం ప్రాపర్ స్లీప్ లేకపోవడం వల్ల బాడీలో గ్రెలిన్ అనే ఆకలి హార్మోన్ 28% పెరిగిందంట. సో దాని వల్ల ఇంకా ఎక్కువగా తినడం, ఇంకా ఎక్కువగా బరువు పెరగడం జరిగింది. సో బాడీకి ప్రాపర్ గా 7 to 9 hours ఆఫ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. మంచి నిద్ర వల్ల బాడీలో హార్మోన్ లెవెల్స్ అన్ని కరెక్ట్ గా ఉంటాయి.
మెయిన్ గా నిద్రకు ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి. నైట్ మొబైల్ ఫోన్స్ యూస్ చేయడం కానీ, టీలు కాఫీలు నైట్ తాగడం కానీ ఆపేయాలి. సో వెయిట్ లాస్ జర్నీలో నిద్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను ఈ వీడియోలో చెప్పిన 5 టిప్స్ ప్రాపర్ గా 2 months ఫాలో అయితే మీరు ఖచ్చితంగా ఫ్యాట్ లాస్ అవుతారు, ఇది గ్యారంటీ. ఇంకా నేను లాస్ట్ వీక్ హెయిర్ లాస్ మీద కూడా ఒక కంప్లీట్ వీడియో చేశాను, వీలైతే ఆ వీడియో కూడా చూడండి. సో వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.